హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. వారు అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు డైలీ వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసానండి. వ్లాగ్ చూడగానే ఒక లైక్ అలాగే హైప్ ఇచ్చేసేయండి. ఫుల్ వీడియోని మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే మీరు నా లాంగ్ వీడియోని చూసి లైక్ హైప్ ఇస్తే నా వీడియో ఇంకొంతమందికి ప్రమోట్ అవుతుంది అనమాట. ప్లీజ్ అండి, సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. చాలామంది లాంగ్ వీడియోస్ చూస్తున్నారు. చాలా చాలా థ్యాంక్స్ అండి, చాలా హ్యాపీగా ఉంది. అలాగే ప్లీజ్ కొంచెం మీరు వీడియో చూడగానే లైక్ హైప్ ఇచ్చారనుకోండి, నా వీడియో ఇంకొంతమందికి త్రూ అవుతుందన్నమాట. నేను చెప్పాను కదా, మన ఛానల్లో డైలీ వ్లాగ్స్, ఫ్యామిలీ షార్ట్స్ అయితే ఉంటాయి. కంప్లీట్ ఫ్యామిలీ వ్లాగింగ్ ఛానల్ అండి. మా ఫ్యామిలీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. వీడియో చూడగానే లైక్ హైప్ ఇవ్వడం అస్సలు మర్చిపోద్దండి. సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంటుంది. మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఫస్ట్ రైస్ అయితే పెట్టేశానండి. ఇంకా ఇక్కడేమో బాండి పెట్టానన్నమాట ఆలు కర్రీ చేయడానికి. అన్ని పనులు ఫాస్ట్గా చేసేయాలండి. ఇంక ఇప్పుడే బయటకు వెళ్తున్నాం అనమాట, ఫీల్డ్కి అయితే స్టార్ట్ అవుతున్నాము. సో ఇంకా అన్ని పనులు స్టార్ట్ చేసుకుని బయలుదేరిపోవాలి. ఇంకా పిల్లల్ని బటర్ఫ్లై ఎగ్జిబిషన్కి తీసుకెళ్ళాం కదా, చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు వాళ్ళు. వీడియో చూసి మీరు ఎలా ఫీల్ అయ్యారు? మీకు నచ్చింది ఆ వ్లాగ్ కామెంట్ చేయండి. మీరు వీడియో చూడగానే ఫుల్ వీడియోని చూసాక కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది వీడియో ఎలా ఉంది, మీకు నచ్చిందా లేదా ఏంటి అన్నది. అలాగే మీ సజెషన్స్ కూడా ఇవ్వండి, తప్పకుండా పాటిస్తాను నేను. ఓకేనా? వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంటుంది. మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఆలుగడ్డలు అయితే తరిగి పెట్టుకున్నానండి. ఇట్లా కట్టర్లోనే వాటర్ పోసేసి కట్ చేసేస్తానమాట. ఇప్పుడు బ్లాక్గా అవ్వకుండా ఉంటుంది కదా. సో ఇవైతే పోపుని వేసేయాలి. ఆలుగడ్డలు అయితే పోపుని వేసేసానండి. మినపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు, అలాగే ఆలుగడ్డలు, ఉప్పు వేసానమాట. ఇంక ఇప్పుడైతే నీళ్ళ మూత పెట్టేసేయాలి. ఆలుగడ్డ కూర అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు? ఎవ్రీబడి ఫేవరెట్ ఆలుగడ్డ కూర కదా. అసలు చూస్తేనే నోరు ఊరిపోతుంది. ఎలా చేసినా నచ్చుతుందండి ఈ కూర. ఎలా చేసినా నచ్చే ఏకైక కూర అంటే ఆలుగడ్డ కూర అనే చెప్పచ్చు. సో మీకు ఎవరికి ఫేవరెట్ కామెంట్ చేసేయండి. జనరల్గా ఆలుగడ్డ కూర ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇష్టమేనమాట. ఎక్కడో ఒకళ్ళు ఇద్దరు ఉంటారు ఆలుగడ్డ తినని వాళ్ళు. సో అదండి, ఇవాళ మళ్ళీ విపరీతంగా ఉంది ఎండ. అయితేను చాలా చెమటలు పడుతున్నాయన్నమాట. ఫ్యాన్ వేసుకుందామంటే స్టవ్ గురించి నాకు, మా వారేమో ఏం కాదు వేసుకోంటారు. మా ఇద్దరితో ఎలా నడుస్తూనే ఉంటుంది ఇంకా. సో అదండి, బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంటుంది, చూస్తుండండి. ఇంకా నీళ్ళ మూత అయితే పెట్టేశానండి. ఆలుగడ్డలు, అన్నం అవుతుంది, అలాగే కూర అవుతుంది. ఇంకెదిగో ఇప్పుడు పిలుస్తున్నాయి అన్నమాట నన్ను రమ్మని. ఇంక ఇప్పుడైతే గిన్నెలు అవి తోమేసుకోవాలండి. ఇవన్నీ అయ్యేలోపు గిన్నెలు తోమడం కూడా అయిపోతుంది. ఫాస్ట్గా పని చేసేసుకోవాలి. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంటుంది, చూస్తుండండి. గిన్నెలు అయితే ఇంకా తోమేసానండి. ఇవైతే సర్దేసుకోవాలన్నమాట. గిన్నెలు తోమడం అయితే అయిపోయిందండి. పక్కన అన్నము కూర అవుతుంది. ఇప్పుడు గిన్నెలు తోమేసాను కదా, ఇవన్నీ లోపల సర్దేసుకోవాలి. ఇంకా గిన్నెలు తోమడం అయితే అయిపోయిందండి. మళ్ళీ ఛాయ్ అయితే పెట్టానమాట. ఆల్రెడీ మార్నింగ్ ఛాయ్ తాగాము. మళ్ళీ ఫీల్డ్కి వెళ్ళే ముందు పెడతానమాట. అది కాక బావగారు కూడా వచ్చారు. బావగారికి మా వారికి ఏమో ఛాయ్ పెట్టాను. అమ్మకి, నాన్నకి, నాకేమో కాఫీ కలిపాను అనమాట. మా పాప కూడా ఇప్పుడే కాఫీ ఇచ్చేసాను సరుకి. సో అక్క అయితే స్కూల్కి వెళ్ళిపోతుంది కదండి. సో అదండి, బావగారికి, మా వారికి ఛాయ్, అలాగే అమ్మకి, నాన్నకి, నాకు కాఫీ. ఇంకా రెడీ అవ్వగానే గ్లాసెస్లో పోసేయాలండి. ఇంకా కూర పనులకు వచ్చేసానండి. బావగారికిను మా వారికి ఛాయ్ ఇచ్చేసాను. నేను అమ్మ నాన్న కాఫీ తాగేసాము. కూర కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇంక ఇది అయిపోగానే రెడీ అయిపోవాలండి ఫాస్ట్గా. కూర అయితే అయిపోయింది.
మోస్ట్ ఫేవరెట్ ఆలుగడ్డ కూర. లుక్ అయితే భలే ఉంది కదా అసలు. టేస్ట్ చూద్దాం ఆగండి, ఉప్పు కారం సరిపోయిందో లేదో. మూగరితో తీస్తాను, టేస్ట్ చూద్దామా. టెట్టడాయింగ్. వేడి వేడి వేడి, అది వేడి వేడి వేడి. టేస్ట్ అయితే చూద్దాం. అదిరిపోయింది. ఇలా టేస్ట్ చూస్తూనే నేను ఒక అరకేజీ కూర తినేస్తానండి. ఉప్పు కారం సరిపోయిందా లేదా అని టేస్ట్ చూస్తూ నేనే ఒక అరకేజీ కూర తినేస్తాను. నాలా మీలో కూడా ఎవరైనా ఉన్నారా? కామెంట్ చేసేయండి. ఇంకా కర్రీ అయితే అయిపోయిందండి. ఇంకా నెక్స్ట్ రెడీ అయిపోవాలి. ఇంకా ఫుల్ రెడీ అయిపోయాక వ్లాగ్ అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తాను. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంటుంది, మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఇంకా ఫ్రెష్ అప్ అయితే అయిపోయానండి. తలంటి అయితే పోసుకున్నాను అనమాట. బాబాయ్ చెమటలకి చిరాకు వచ్చేస్తుంది, అందుకని తలంటి పోసుకున్నాను. చుట్టూలోంచి దురదలు వచ్చేస్తున్నాను అనమాట. కాస్త 2 డేస్కి ఒకసారి హెడ్ బాత్ చేస్తే కానీ కంఫర్టబుల్గా అనిపించట్లేదు. సో ఇంకా రెడీ అయితే అయిపోయానండి. ఇంకా హెయిర్ అది కూడా టైట్ చేసేసుకోవాలి, ఆరబెట్టుకొని టై చేసుకోవాలన్నమాట. సో ఇంకా టై చేసుకోగానే వెళ్ళిపోవడమేనండి. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంటుంది, మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తూ ఉండండి. ఇంకా నేను రెడీ అయిపోయాను. ఇప్పుడు ఇంకా వెళ్ళిపోవడమేనండి. టైం అయితే ఆల్రెడీ 10:30 అయిపోయిందనమాట. ఫాస్ట్గా రెడీ అయిపోయాను. చెమటలు చూసారా ఒక రేంజ్లో పడుతున్నాయి. సో ఇంక ఇప్పుడు ఫీల్డ్కి వెళ్ళిపోవాలండి. వచ్చేటప్పటికి ఏ టైం అవుతుందో ఏంటో. ఒక్కొక్కసారి ఎర్లీగానే వస్తాము, ఒక్కొక్కసారి ఎక్కడైనా వెయిటింగ్ ఉందనుకోండి లేట్ అయిపోతుంది అనమాట. సో అదండి ఈరోజు వ్లాగ్ అయితే ఇదే. మీకు నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తాను. అంతవరకు నేను ఎప్పుడూ చెప్తాను కదా, నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని టంగ్ అని కొట్టండి. నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూసేయచ్చు అనమాట. నేను చూడండి అసలే చెమటలు పడుతుంటే ఫ్యాన్ వేసుకోకుండా వీడియో చేస్తున్నాను. ఒక రేంజ్లో కారుతున్నాయి చూసారా చెమటలు. ఒక్కొక్కసారి మర్చిపోతాను అనమాట వేసుకోవడం వీడియో హడావిల్లో. సో అదండి, ప్లీజ్ అండి లాంగ్ వీడియోని మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. లైక్తో పాటు హైప్ కూడా ఇవ్వండి, అప్పుడే నా వీడియో ఇంకొంతమందికి ప్రమోట్ అవుతుంది. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. ఫుల్ వీడియో మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూసి మీ ఒపీనియన్ కామెంట్ చేయండి, మీ సజెషన్స్ ఇవ్వండి, తప్పకుండా పాటిస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. సైనింగ్ ఆఫ్ యువర్ స్వరు. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు వారు. బాయ్ బాయ్.